హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? నా సాడిస్ట్ మొగుడు ఎపిసోడ్ 55. అంతా విన్న వీర్ బొమ్మలా అలా ఉండిపోయాడు. దివిత్ చెప్పాల్సింది చెప్పేసి తన కన్నీళ్లు తుడుచుకొని అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయాడు. కానీ వీర్ మాత్రం బొమ్మలా అక్కడే అలా ఉండిపోయాడు. అశోక్, ఇదంతా చేసింది నువ్వా? కనిపెట్టలేకపోయాన్రా. ఇక నిన్ను ఆ దేవుడు కూడా నా చేతిలో నుంచి కాపాడలేడు అనుకుంటూ అక్కడి నుంచి లోపలికి వెళ్ళాడు. మిథున జడ్జ్ గారి ముందు తన పిటిషన్ని పెట్టింది. మిస్టర్ అండ్ మిసెస్ రణ్వీర్, మీరు ఎందుకు విడాకులు కావాలి అని కోరుకుంటున్నారు అడిగాడు జడ్జ్ ఇద్దరి వైపు చూస్తూ. అతను నన్ను మోసంతో పెళ్లి చేసుకున్నాడు. మోసంతోనే కాపురం చేశాడు. అతనికి నా మీద కానీ నా పాప మీద కానీ ఎలాంటి ప్రేమ లేదు. కేవలం డబ్బు కోసం మాత్రమే మేము తన లైఫ్లో ఉండాలి అనుకుంటున్నారు. అలాంటి వ్యక్తితో మాకు జీవితం పంచుకోవాలని లేదు అంది మైథిలి. మిస్టర్ రణ్వీర్, దీనిపై మీ సమాధానం ఏంటి? నేను ఒప్పుకుంటున్నాను జడ్జ్ గారు, నేను తప్పు చేశాను. కానీ ఆ తప్పు సరిదిద్దుకోవడానికి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అంటున్నాను. పాప నా భార్య లేకుండా నేను ఉండలేను అన్నాడు వీర్. కానీ సార్, గత 5 సంవత్సరాలుగా వీళ్ళిద్దరూ విడిగానే ఉన్నారు అంది మిథున. జడ్జ్ గారు వన్య వైపు చూశారు. అతని వైపే అమాయకంగా చూస్తూ ఉండి వన్య, పాపా ఇలారా అంటూ తనని పిలిచారు. నాకిది చెప్పు, నీ పేరేంటి? మై సెల్ఫ్ వన్య అంది పాప ముద్దుగా. ఓకే వన్య, ఇప్పుడు మమ్మీ డాడీ ఇద్దరు విడిపోతారంట. అప్పుడు నువ్వు ఎవరి దగ్గర ఉంటావు? మమ్మీ దగ్గర ఉంటావా, డాడీ దగ్గర ఉంటావా అడిగారు అతను పాప వైపు చూస్తూ. ఆ మాటకి పాప మైథిలి వైపు, వీర్ వైపు మార్చి మార్చి చూస్తూ ఉంది. చిట్తల్లి, నువ్వెవ్వరికి భయపడాల్సిన పని లేదు. నువ్వెవరి దగ్గర ఉండాలి అనుకుంటున్నావో నిర్మోహమాటంగా చెప్పు అన్నారు అతను. తాత, యాక్చువల్లీ అంటే యాక్చువల్లీ అని అర్థం. మై సెల్ఫ్ వాంట్ అమ్మ నాన్న ఇద్దరు. నాకు మమ్మీ డాడీ బోత్ కావాలి అంది పాప ఏడుస్తూ. అతను మైథిలి వైపు చూస్తూ, మీ పాప కూడా తండ్రి ప్రేమ కావాలి అనుకుంటుంది. మీ భర్త కూడా మీకు విడాకులు ఇవ్వడానికి ఇష్టపూర్వకంగా లేరు. ఒకసారి మీరే కాంప్రమైజ్ అవ్వచ్చు కదా. సార్, నేను ఒక్కసారి ఇతన్ని నమ్మి మోసపోయాను. నాకు మళ్ళీ మళ్ళీ మోసపోవాలి అని లేదు. అంత ఓపిక కూడా లేదు అంది మైథిలి. అలా కాదమ్మా, ఇప్పుడు మీరు విడాకులు కావాలి అనుకోగానే మీకు విడాకులు రావు. దానికంటూ కొంత ప్రొసీజర్ అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు మీ భర్త ఇద్దరు విడాకులు కావాలి అనుకుంటే అప్పుడు ప్రాసెస్ వేరుగా ఉంటుంది. ఇప్పుడు మీ పాప అలాగే మీ వారు ఇద్దరు కుటుంబం విడిపోవడానికి అంగీకరించట్లేదు. కాబట్టి కోర్టు మీకు ఒక తీర్పుని ఇస్తుంది. అదేంటంటే మీరు మీ భర్తతో కలిసి ఇక్కడే ఆయన దగ్గరే 6 నెలలు ఉండాలి. ఈ 6 నెలల్లో మీరు మీ భర్తతో కలిసి ఉండాలి అనుకుంటే హ్యాపీగా మీరు కలిసి ఉండొచ్చు. లేదు, అప్పటికీ మీరు విడాకులు కోరుకుంటే అప్పుడు కోర్టు మీ నిర్ణయాన్ని గౌరవించి మీకు విడాకులు ఇస్తుంది. కానీ ఇప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా 6 నెలలు మీ భర్తతో పాటు కలిసి ఉండాలి అన్నారు అతను. అదేంటండి అలా చెప్తున్నారు? మా చెల్లి అతనితో ఉండటానికి ఇష్టపడట్లేదు అంటే మీరు మళ్ళీ అతన్ని దగ్గరికి పంపించడంలో అర్థం ఏంటి అడిగాడు దివిత్. బాబు, మీరు అమ్మాయికి ఏమవుతారో నాకు తెలీదు. కానీ కోర్ట్ ఎప్పుడూ కూడా ఏ భార్యాభర్తల్ని విడిపోవాలి అని కోరుకోదు. వాళ్ళని కలపడానికే ప్రయత్నిస్తుంది. అందులో ఇక్కడ పాప కూడా తల్లిదండ్రులు ఇద్దరూ కావాలి అనుకుంటుంది. అండ్ అతను కూడా భార్యకి విడాకులు ఇవ్వడానికి ఇష్టపూర్వకంగా లేరు. కాబట్టి వాళ్ళకు ఒక అవకాశం కూడా రావాలి కదా అంటూ అతని తీర్పు రాసేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. పాప తన కన్నీళ్లు తుడుచుకొని చెప్పట్లు కొడుతూ, హే మమ్మీ డాడీ, ఐ ఆల్ లివ్ ఇన్ వన్ ఇల్లు అంది పాప సంబరంగా. పాప ఆనందం చూసిన మిథున కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మీరు అతనితో ఎందుకు విడిపోవాలి అనుకుంటున్నారో నాకు రీజన్ పూర్తిగా తెలియకపోవచ్చు. అది మీకే తెలుసు. కానీ ఒక్కసారి ఆ పసిపాప వైపు చూడండి. అమ్మ నాన్న ఇద్దరితో కలిసి ఉండబోతున్నాను అన్న ఆనందం తన కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తుంది అంది మిథున. వీర్ పాపని ఎత్తుకొని, లవ్ యూ బుజ్జితల్లి అన్నాడు నవ్వుతూ.
లవ్ యూ టు నాన్నా అంది పాప ముద్దుగా. బయట వెయిట్ చేస్తుంటాను, రండి ఇద్దరు అంటూ చెప్పేసి బయటికి వెళ్ళిపోయాడు వీర్. అన్నయ్య, అసలేం జరుగుతుంది అడిగింది మైథిలి అయోమయంగా. దివిత్ మిథున వైపు చూస్తూ, అసలు మీరేం లాయర్ అండి, కనీసం కేసు వాదించలేదు అడిగాడు దివిత్ అసహనంగా. హలో, ఏం మాట్లాడుతున్నారు? నేను కేసు వాదించలేదా? అక్కడ మీ మేనకోడలు నాకు తల్లి తండ్రి ఇద్దరూ కావాలి అన్నది. అండ్ ఆపోజిట్ వాళ్ళు కూడా విడాకులు ఇవ్వడానికి ఇష్టపడటం లేదు. అలాంటి కండిషన్లో మెజారిటీ విన్స్, అర్థమవుతుందా? అందుకే కోర్ట్ 6 months ఇద్దరిని కలిసి ఉండమని తీర్పిచ్చింది. ఇప్పుడు మేము తీర్పుని పాటించకపోతే దానికి ఆస్కారం లేదు. అప్పుడు మీ మీద కేసు ఫైల్ అవుతుంది. మీరు అరెస్ట్ కాక తప్పదు. బెటర్ ఈ 6 months కోర్ట్ చెప్పినట్టు నడుచుకుంటే బాగుంటుంది అంటూ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది మిథున. మైథిలి కూతురు చేయి పట్టుకొని బయటికి నడిచింది. కూతురు తల్లి చేయి పట్టుకొని పరుగు తీస్తూ తండ్రి చేతిని కూడా తన చేతిలోకి తీసుకుంది. ఐ సో హ్యాపీ, ఇప్పుడు మమ్మీ డాడీ మీ వాళ్ళకి మిడిల్ అంది పాప నవ్వుతూ. మాము మాము 1 photo తీయు అంది పాప దివిత్ వైపు చూస్తూ. వన్య, ఇప్పుడు ఇవన్నీ అవసరమా అడిగింది మైథిలి కూతురు వైపు చూస్తూ. మమ్మీ ప్లీజ్ అంటూ క్యూట్గా తల్లి వైపు చూస్తూ అడిగింది. సరే కానీ అంటూ చెప్పడంతో వన్య ఆనందంగా దివిత్ వైపు చూస్తూ మాము టేక్ ఫోటో అంటూ చెప్పడంతో వాళ్ళ ముగ్గురికి కలిపి ఒక ఫ్యామిలీ పిక్ తీశాడు. వెంటనే దివిత్ దగ్గరికి పరుగున వెళ్ళి మాము పిక్ చూపి ఐసీ ఫోటో చేతిలో నుంచి ఫోన్ లాక్కొని ఆ ఫోటోని చూస్తూ దాన్ని జూమ్ చేస్తూ ఉంది. పాప ఆనందం చూసిన దివిత్కి ఒక పక్క ఆనందంగా అనిపించినా కూడా మరొక పక్క తెలియని భయం. చిట్టి తల్లి, నువ్వు డాడీ దగ్గరికి వెళ్ళినందుకు ఎంత హ్యాపీగా ఉన్నావో నాకు అర్థమవుతుందిరా. కానీ నీకేమవుతుందా అని క్షణక్షణం నాకు భయంగా ఉంది అనుకుంటూ మనసులోనే బాధపడుతూ ఉన్నాడు దివిత్. దివిత్ భయం గమనిస్తూనే ఉన్నాడు వీర్. కమ్ హోమ్ గో అందరూ అంటూ నవ్వుతూ ముందుకి కదిలింది. నాన్న యూ డ్రైవ్ కార్, మమ్మీ కూర్చో డాడీ పక్క అంటూ తల్లిని తండ్రిని ఫ్రంట్ సీట్స్లో కూర్చోబెట్టి దివిత్ వెనుక సీట్లో కూర్చోవడంతో తన పక్కన కూర్చుంది. నవ్వుతూ ఆనందంగా ఉన్న పాపని చూస్తూ ఉంటే వీర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. చిట్టి తల్లి, ముందు టెంపుల్కి వెళ్ళి అప్పుడింటికి వెళ్దామా అడిగాడు వీర్ మిర్రర్లో నుంచి కూతురు వైపు చూస్తూ. ఓకే అంది పాప నవ్వుతూ. ఇక పాపని తీసుకొని గుడికి వెళ్ళారు ముగ్గురు. అక్కడ దర్శనం చేసుకొని అర్చన చేయించాడు వీర్. దేవుడా, ఈ 6 నెలల్ని జీవితకాలంగా మార్చేలా చేయి తండ్రి, నాకు సహాయం చేయి. నేను మారిపోయాను అని నా భార్యకి అర్థమయ్యేలా చెప్పడానికి నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు అనుకుంటూ మనస్ఫూర్తిగా దేవుడికి నమస్కరించి తిరిగి ఇంటికి స్టార్ట్ అయ్యారు. ఇక్కడ కొడుకు ద్వారా విషయం తెలుసుకున్నారు సుగుణ గారు. ఏమండి, అమ్మ చందన అంటూ భర్తని కోడల్ని పిలిచి వాళ్ళకి విషయం చెప్పారు. అమ్మయ్య, ఇన్నాళ్ళకి అన్నయ్య కష్టాలు తీరాయి అనుకుంటూ హ్యాపీగా ఫీల్ అయింది చందన. ఇక వీళ్ళు ఇంటికి వచ్చేసరికి అక్కడ గుమ్మం దగ్గర దిష్టి నీళ్లు పట్టుకొని రెడీగా ఉంది ఒక ఆవిడ. ఆగండి మైథిలి అమ్మ, ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ మీరు ఇంట్లోకి అడుగు పెడుతున్నారు, దిష్టి తీయనివ్వండి లోపలికి అంటూ దిష్టి తీసి ఆ తర్వాత లోపలికి రానిచ్చింది. ఆవిడ దివిత్ వైపు చూస్తూ, దివిత్ బాబు ఎలా ఉన్నారు ఆప్యాయంగా పలకరించింది. నేను బాగున్నాను, మీరెలా ఉన్నారు అంటూ ప్రశ్నించాడు. నేను చాలా బాగున్నాను బాబు అంటూ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయారు ఆవిడ ఆ దిష్టి నీళ్లు పడేయడానికి. మైథిలి, నీకేమైనా అవసరమైతే నాకు వెంటనే ఫోన్ చేయరా, నేను అప్పుడప్పుడు వస్తూనే ఉంటాను, జాగ్రత్తగా ఉండు, నేను వెళ్ళాలి ఇంకా అంటూ చెల్లెలికి చెప్పేసి వన్య వైపు చూస్తూ, చిట్టి తల్లి, అమ్మ ప్రేమని అర్థం చేసుకోవే, అమ్మ ఏడవకుండా చూసుకునే బాధ్యత నీదే, అర్థమవుతుందా అంటూ పాపని ముద్దులాడుతూ చెప్పాడు. బట్ యూ వేర్ వెళ్తున్నా మాము, యూ
అత్త, విహాన్, మమ్మ, రాజు ఆల్ ఇక్కడే కమ్ ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేస్తూ అడిగింది. వన్య, వాళ్ళు రావడం కాదు, ఒక 6 monthsలో మళ్ళీ మనమే తిరిగి అక్కడికి వెళ్ళిపోతాము అంటూ చెప్పడంతో ఒక్కసారిగా డల్గా అయిపోయింది పాప. ఇక నేను వెళ్ళొస్తాను అంటూ చెప్పేసి అక్కడి నుంచి బయటికి వచ్చాడు దివిత్. దివిత్ వెనక్కి వెళ్ళాడు వీర్ కూడా. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఉంటాను. బాయ్ బాయ్.